హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నిన్న మొన్న జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో మొత్తం అంతా కూడా పవన్ నామస్మరణతోనే జరిగింది. అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యంగా కలెక్టర్లు కావచ్చు, అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కార్యక్రమాల మీదే నిన్న మొన్న జరిగినటువంటి ఆ 2 రోజుల సమావేశాలు కూడా హైలైట్ అదే అని చెప్పాలి. అసలు ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద అంతలా ఫోకస్ చేయడానికి కారణం ఏంటి? ఏం జరుగుతుంది? ఆ పవన్ కళ్యాణ్ గారు అంత అద్భుతంగా ఏం చేశారు? ఇవి తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ మీరు చూసుండొచ్చు, నిన్న మొన్న 2 రోజుల కలెక్టర్ల సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇది చేశారు, పవన్ కళ్యాణ్ గారు అది చేశారు అని కలెక్టర్లు చెప్పడం, ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం. ఏంటంటారు సార్ అసలు? అంటే ఇక్కడ ఇంతకుముందు చాలా మంది మంత్రులు, ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు వస్తుంటారు, పోతుంటారు. కానీ గతంలో 5 ఉప ముఖ్యమంత్రులు అనుకుంటారు. ఎవరికి వాళ్ళకి ప్రాధాన్యత ఏందో కూడా వాళ్ళకి కూడా తెలియదు. అంటే ఒక కులానికి ఒకటి ఇచ్చేసేసి అందరి కులాలని నేను ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పడం తప్పితే, కుర్చీలు ఏంటి తప్పితే అంత సర్వాధికారం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకేదన్నా చెప్పుకోవాలంటే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఐఏఎస్లు అయినా, ఐపీఎస్లు అయినా, ట్రాన్స్ఫర్లు అయినా, ఏదైనా కానీ. మరి చెప్పుకోవడానికి ప్రజాస్వామ్యంలో యూపీపీఎస్సీ, ఇండియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కష్టపడి ఆల్ ఇండియా లెవెల్లో వాళ్ళకి ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యి రాస్తే కలెక్టర్లు అవుతారు. వాళ్ళ దేశంలో ఎక్కడైనా వాళ్ళకి అక్కడ ర్యాంకును బట్టి ఎలకేట్ చేస్తుంటారు. మరి కలెక్టర్లు ఎవరు చెప్పుకోవాలా? అది ఏమన్నా మనం 5 సంవత్సరాల్లో చూసామా? ఎంత పారదర్శకంగా ఉందా? మీకు మీ మీద ఒత్తిడి తీసుకొస్తే ఎక్కువ సివిల్ కేసులు వస్తున్నాయి, ల్యాండ్ వస్తున్నాయి, ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి, కంట్రోల్ చేయండి, ఎమ్మెల్యేలుగా ఎవరైనా ప్రెజర్ చేస్తే మా దృష్టి తెమ్మని చెప్పి సాక్షాత్తు సీఎం, డిప్యూటీ సీఎం అంటున్నారు. మరి పారదర్శకంగా వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టే కదా. మరి అప్పుడు వాళ్ళు కూడా నిజాయితీగా, ఇప్పుడు 5వ కలెక్టర్ సమావేశం సార్, 5 కలెక్టర్ సమావేశంలో కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు కావచ్చు, లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు బెస్ట్ సీఎం గా అవార్డు పొందారు అంటే ఎకనామిక్స్ టైమ్స్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఏంటంటే వాళ్ళిద్దరూ పారదర్శకంగా, అకౌంటబిలిటీగా చేస్తున్నారు కాబట్టి సీఎం, డిప్యూటీ సీఎం గారు ఇంత అవార్డు అనతికాలంలో వచ్చింది. అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ గాడిలో పడింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏ వ్యవస్థ అయినా పనిచేయాలంటే జిల్లాలు నడిపించేది కలెక్టర్లు. ఆయనే మెజిస్ట్రేట్ గా ఉంటారు. తర్వాత ఐపీఎస్ ఆఫీసర్స్ ఏమో లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి. వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన వాళ్ళ చేసే పనుల్లో ఈ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ కాకుండా సరిపోతుంది. కాబట్టి నిన్న జరిగిన దాంట్లో కూడా తనది కాని ఫీల్డ్ అయిన రాజకీయం దశాబ్దం పైన పోరాడి సినిమాల నుంచి వచ్చిన ఆ వ్యక్తి ఎంత పారదర్శకంగా చేస్తున్నాడు. తక్షణమే నిన్న కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 6,000 మంది నియామక పత్రాల్లో అప్పటికప్పుడు అతను సాకే బాబురావు అడిగిన దానికి ఇమ్మీడియట్ గా అధికారులతో 3,90,00,000 ఎస్టిమేషన్ అయిపోయటం, 2 కోట్లు శాంక్షన్ చేపించడం, ఇది కావాలి అని అన్నాడు. అది అంటే ఎవరో ఎగ్జాంపుల్స్ అవసరం. అక్కడ పక్కన కూర్చున్న, అక్కడ మంత్రివర్గ సమావేశంలో పక్కన కూర్చున్న ఐఏఎస్, ఐపీఎస్లు ఉన్న దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే కదా చెప్పింది. ఎక్కడో ఎగ్జాంపుల్స్ అవసరం. కాబట్టి ఆయనకి ఏంటంటే, నేను ఇందాక ఎప్పుడు చెప్తున్నట్టు ఏదో డబ్బులు సంపాదించాలి అవ్వలేదు, పదవి వ్యామోహం లేదు. కాబట్టి ప్రతిదానికి ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు. మరి 2వ రోజు సమావేశంలో చూడండి, శుతిమెత్తంగా, స్మూత్ గా, ఎక్కువగా మంత్రులు, పార్టీలు, ఆ పార్టీ ఏ పార్టీలు లేకుండా, అది విశాఖపట్నం నుంచి విజయనగరం కాడి నుంచి శ్రీకాకుళం వరకు ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ల్యాండ్ విషయాల్లో, మిగతా విషయాల్లో అది దయచేసి మానుకోండి అన్నాడు. వెంటనే సీఎం గా వాళ్ళు ఎంతటి వాళ్ళైనా, అంటే స్వపక్షంలో అయినా, విపక్షమైనా, ఏ పార్టీ అధికార పార్టీ ఎవరైనా కానీ ల్యాండ్ జోలికి వస్తే మాత్రం కబడతారని ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దాని పట్ల మీరు ఎవరి మాట వినొద్దని చెప్పేసి పోలీస్ అధికారులు కూడా ఇచ్చారు. నాకు తెలిసి వాళ్ళ అంటే ఎంటైర్ కెరియర్ లో ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, అంటే ఇలా కదా పని చేయడానికి మేము ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది, ఇలా కదా మాకు ఒక స్వేచ్ఛగా పని చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించే ప్రభుత్వం కావాలనుకున్నాను ఒకరు ఉంటారా సార్? నిన్న డెఫినెట్ గా అంతే కదండి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, వాళ్ళకి ప్రజల ద్వారా ఎన్నుకునే వాళ్ళు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలసీస్ ని ప్రజల దగ్గర చేరవలసింది ఎవరు? కలెక్టర్లే. ఎప్పుడు చేర్చుతారు? మధ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీళ్ళంతా మంత్రులు ప్రెజర్ పెట్టి మాకు ఈ పని కావాలంటే చేయలేరు వాళ్ళు. ఒక ఆర్డర్ లో హైరార్కీ ఉంటది. హైరార్కీ ప్రకారం ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్యంలో 164 ఎమ్మెల్యే సీట్లు వచ్చి, ఇన్ని ఎంపీ సీట్లు వచ్చి, అధికారంలో వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి 4 దశాబ్దాలలో ఉన్న ఆయన్ని ఎంతో మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు చూస్తుంటాడు. ఆయన్ని తర్వాత ఆయన గెలవటానికి కారణమై ఈ కూటమి కట్టిన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ఎంత నాయకులు నిజాయితీగా పనిచేస్తున్నారు అనేదే వీళ్ళ క్షేత్రస్థాయిలో ఉండేది వీళ్ళే కదా. జిల్లాకు కలెక్టరు, అతని ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలు అన్ని ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు చేయలేరు. ప్రభుత్వ ఆదేశాలు కనుకున్న 6 గ్యారెంటీలు కరెక్ట్గా అమలు అవుతున్నాయా లేదా?
పేదవాళ్ళకి ప్రభుత్వ స్కీములు అమలవుతాయి లేదా, అవును. అది క్షేత్రస్థాయిలో చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే. అవును. కలెక్టర్లు ఎప్పుడు చేస్తారు? వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడే. కాబట్టి కలెక్టర్ గారు కూడా వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ సీనియర్స్ అందరూ కూడా మేము ఎప్పుడు చూడట్ల ఇంత అవును. పారదర్శకమైన పరిపాలన. అవును. అంత ముందు కంటే ఈ 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి భయపడిపోయి ఇండస్ట్రీలు పారిపోయే పరిస్థితి నుంచి ఈ రోజు మేము పెడతామని పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వచ్చి మంచి బిజినెస్ ఈ ఇంప్రూవ్మెంట్ లో ఏపీలో ఫస్ట్ ప్లేస్ లో తీసుకొచ్చి అవార్డు పొందారంటే చంద్రబాబు నాయుడు గారు. ఎకనామిక్స్ టైమ్స్ లాంటి మ్యాగజైన్ ఇచ్చిందంటే ఏమంటారు? అవును సార్. పారదర్శకంగా పనిచేస్తున్నారు కాబట్టి దీంట్లో పరిపాలనలో రాజకీయ నాయకులు జోక్యం ఉండకూడదు. ఉండకపోతే పరిపాలన సవ్యంగా అంటే గతంలో ఇదే కలెక్టర్లని ఐఏఎస్లని ఐపీఎస్లని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించి వాళ్ళని మళ్ళీ జైలు, అంటే ఫస్ట్ మళ్ళీ విట్నెస్లుగా వాళ్ళనే జైలుకి పంపించేయడం. బట్ ఇక్కడ మాత్రం హ్యాపీగా గుండెల మీద చేసుకుని మాకు ఇలా ఉంటే చాలు, మాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే చాలు అనుకునేటువంటి కలెక్టర్లు Correct. ఎక్కడ వ్యత్యాసం ఎలా ఉంటుంది సార్? నేను కూడా ఒక సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక ఇంటర్వ్యూ చేసేట క్రమంలో అడిగాను, ఎట్లా సార్ ఇది ఇన్ని కేసులు ఉండేది పరిస్థితి అంటే, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఐఏఎస్ ఐపీఎస్ లో ముఖ్యమంత్రి మాట కాదనలేక సంతకాలు పెడతారు. పెట్టేటప్పుడు ఏ ఫైల్ అయినా మీరు పెట్టినప్పుడు జీవితాంతం దాని మీద మీరు మారిన ఆ శాఖ నుంచి మారి రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టరు. ఎందుకు పెట్టారు? ఇది కరెక్ట్ కానప్పుడు అని అంటారు. అంటే పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలనేది జేడీ లక్ష్మీనారాయణ గారు. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద కేసులు అయితే చూశారు కాబట్టి. కాబట్టి ఎక్కడ పెడితే అక్కడ సంతకాలు పెడితే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శ్రీలక్ష్మి గారి కేసు ఏమైందో మనకు తెలుసు. ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ ఆచార్య మిగతా వాళ్ళ పరిస్థితి ఏమైంది? పోలీసు జగన్ గారు వచ్చినప్పుడు కూడా ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సమర్థవంతర విషయాలు కొన్ని ఇలాంటి వాళ్ళు పాపం ఎప్పుడు ఆయన సంబంధం లేదు. సీతారామాంజలి గారు ఆదేశించాడు, ఈయన పాటించారు అన్నట్టుగా పాపం ఎక్కడో ట్రాన్స్ఫర్ అయ్యి విశాఖపట్నం వెళ్ళాల్సిన అనవసరంగా కేసులో ఇరికిచ్చారు. ఇప్పుడు ఎవరు బలైపోయారు ఇక్కడ? సీతారామాంజలి గారు చెప్పినట్టు ఈయన అన్నారు, సీతారామాంజలి ఎవరు చెప్పినట్టు సీఎం గారు చెప్పినట్టు, సకల శాఖ మంత్రి చెప్పినట్టు ఇరబట్టి సునీల్ కుమార్ గారు ఎందుకు నిన్న విచారణకు వెళ్ళారు? ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఎందుకు విచారణ ఎదుర్కొంటున్నారు? సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ చేసిన సుబ్రహ్మణ్యం గారు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు గత ప్రభుత్వం? ఐవి కృష్ణారావు గారు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు గత 5 సంవత్సరాల్లో? చివరికి ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళు మేము చేసింది తప్పే అని చెప్పి ఎందుకు ఆయన వీడియో రిలీజ్ చేస్తున్నారు? ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. అంటే ఎంత ప్రెజర్ ఆఫీసర్స్ మీద చీఫ్ సెక్రటరీతో సహా ఐఏఎస్ల మీద అక్కడ ఉందో జరిగిందో వాస్తవాలు కనపడుతుంది సార్. ఆ ప్రెజర్ అనేది ఈ 2 years లో ఈ కూటమిలో లేదు కాబట్టి వాళ్ళు ఫ్రీగా హ్యాపీగా ప్రభుత్వ పథకాలు చేయడానికి ముందుకు వస్తున్నారు అనమాట. కలెక్టర్లు కూడా సార్ పవన్ కళ్యాణ్ గారు మొన్న కర్నూలులోను కడపలోని ఇలా మోడల్ కిచెన్ ఒకటి పెట్టారు సార్, ఆయన సొంత డబ్బులు పెట్టి. అది చాలా మంచి సక్సెస్ అయింది. ఇది రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని ఆయన చెప్పడం. ఇంకా వేరే అదే విధంగా 25 లక్షలు చిలకలూరుపేటలో అక్కడ కంప్యూటర్స్. అవును సార్, అవును. ల్యాబ్ లైబ్రరీ ఇస్తానన్నాడు. 26-27 లక్షలు ఇమీడియట్ గా తెలంగాణ ఎవరిని పంపించారు? ఆయన అక్కడ ఉన్న కలెక్టర్ వెళ్ళారు, తర్వాత కృష్ణదేజ పంచాయతీరాజ్ కమిషనర్ వెళ్ళాడు, పత్తిపాటి పుల్లారావు గారు వెళ్ళారు. ముగ్గురు వెళ్ళి మొత్తం పెట్టి ఏమి ఇచ్చారు? అది నేటి తరం రాజకీయ నాయకులు కావాలి. మరింత అన్ని ప్రభుత్వాలు చేయలేవు. ప్రభుత్వాలు మొత్తం ఎక్కడ డబ్బులు ఉంటాయి? 2 లక్షల కోట్ల నుంచి 10 లక్షల కోట్లు ప్రాధాన్యత క్రమంలో ఏం కావాలి అన్ని చేయలేవు కాబట్టి ఆయన ట్రస్ట్ నుంచి సొంత డబ్బు పంపించారు. అక్కడ ఉన్న కలెక్టర్ గారు కృష్ణతేజ గారు పత్తిపాటి పుల్లారావు గారు వెళ్ళి పిల్లలకి అందజేశారు. అది కావాల్సింది. కాబట్టి ఇటువంటి అకౌంటబిలిటీ ప్రభుత్వం ఉన్నంత వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ప్రజల కోసమే సేవ చేయాలన్న ఆలోచన ఉన్నంత వరకు వీళ్ళని రాజకీయ ప్రలోభాలకి లొంగకుండా నిస్వార్థంగా పనిచేయడానికి ఐఏఎస్ ఐపీఎస్కి అధికారం మంచి ఫ్రీడమ్ నాకు తెలిసి మన భారతదేశంలో లేదు. అవును సార్, నిజంగా సార్. మనం అంటే చాలా క్లారిటీగా తెలిసిపోద్ది గతంలో ఎంతమంది ఐఏఎస్ వాళ్ళ లోపలికి వెళ్ళిపోయారు, ఏ ప్రభుత్వం వాళ్ళ లోపలికి వెళ్ళారు, ఏ ప్రభుత్వం వాళ్ళు హ్యాపీగా పనిచేస్తారు తెలిసిన అంశమేనా సార్? అవును సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.